అందే స్త్రీకి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఎస్, నా తల్లి ఇలా సింగారిచ్చుకొని ఉండాలి, నా తల్లి ఇలా అందమైన తిలకం దిద్దుకొని విరసిల్లుతుండాలి, నా తెలంగాణ ఇలా ఉండాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది కదా. మీ డ్రీమ్ ఏంటి? అది తెలంగాణ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను ఒక్కటే సార్, పశుపక్షాదులకు ఏ రోజు అన్నము దొరకని, ఆహారం దొరకని రోజు ఉండాలంట. నేను పశుపక్షాదులకు ఫస్ట్, ఆ పశుపక్షాదులను జీవనాధారం చేసుకున్న మానవుడు రొద్దుతో అది బజార్రం అన్న కోన అనేటోడు ఉండొద్దురానికి మనకు నానుడు ఉంది తెలంగాణ. వాడి పిల్లలు ఉండని, పెళ్ళిళ్ళు ఉండని, పేరంటాలు ఉండని, ఖర్చులు ఉండని, లేదు కన్నీళ్ళు ఉండని, సంతోషాలు ఉండని, ఇన్ని తన జీవితంలో ఏది ఊహించలేదో తెలంగాణలో వాళ్ళ బతుకులల్లా అంత ప్రశాంతత, అంటే జీవితం అంత ప్రశాంతత ఉండదు, అశాంతి కూడా పెనవేసుకునే అర్థ ద్వంద్వంగా మనకు ఏకంగా ఏకముఖోన్మంగా చూస్తే మాత్రం ఒకటే కనబడుతున్నది. కానీ ప్రతి విషయంలో ఒక ద్వంద్వం అనేది ఉంటుంది, ద్వంద్వం అనేది ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను అద్దనేం కాదనను. తెలంగాణ ఇప్పుడు జే తెలంగాణకి ఫస్ట్ పేజీ చూడు, అందులో నేను చెప్పాను లాస్ట్ ఒకసారి ఇట్టింది. జానపద జనజీవన జావలీలు జాలువార, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, వేల కొలదిగా వీరులు నేల ఒరిగిపోతేనేమి, తరుగనిది నీత్యాగం మరువనిది శ్రమయాగం జై తెలంగాణ. బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలి, నా స్వప్నం ఇది, మీ డ్రీమ్. బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలి, విరిసే జన విజ్ఞానము నీ కీర్తిని పెంచాలి, తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక, ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం మనోళ్ళు మార్చింది. కానీ వాస్తవానికి సిరివెలుగులు జిమ్మె సింగరేణి నల్ల బంగారం, అణువణువున ఖనిజాలే నీతనువున సింగారం. సహజమైన వన సంపద, సక్కనైన పువ్వుల పొద, సిరులు వండె సారమున్న మాగానమే కదనీయద జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మనల్ని కర్నూలు తూములు వాళ్ళు కొట్టుకొని తీసుకుపోయినాడు కానీ ఇది కరెక్ట్ కాదు, ఒరిజినల్ ఇది. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు వండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ఇది మారుస్తూ వచ్చిన, నేను చాలాసార్లు మార్చాను ఇది. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కళలు వండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కళలు వండాలి. పాలకుల కళలు వండినంత మాత్రాన నా డ్రీమ్ కాదది. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కళలు వండేది నా స్వప్నం. ప్రతిదినమది ప్రజల కళలు, ప్రతిదినమది తెలంగాణ, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కళలు పండాలి అనేది మంచి మాట. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.